నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు బైబిల్లో ఉన్న గొప్ప విశ్వాసశీల స్త్రీ ప్రిస్కిల్లా గురించి తెలుసుకుందాం. ప్రిస్కిల్లా మరియు ఆమె భర్త అక్విలా మొదట రోమ్లో ఉండేవారు. కానీ అక్కడ క్రైస్తవులపై కష్టం వచ్చినప్పుడు వారు కరింతు నగరానికి వచ్చారు. అక్కడే వారు అపోస్తలుడు పౌలును కలుసుకుని ఆయనతో కలిసి దేవుని సేవ చేయడం ప్రారంభించారు. ఈ దంపతులు టెంట్లు తయారు చేసే పని చేసేవారు. పౌలు కూడా అదే పని చేసేవాడు. అందువల్ల వారు కలిసి పని చేస్తూ కలిసి సువార్తను ప్రకటించారు. పౌలు తన పత్రికల్లో నా సేవలో సహచరులు అని వారిని గౌరవంగా పేర్కొన్నాడు. ప్రిస్కిల్లా బైబిల్ జ్ఞానంలో దృఢంగా ఉండేది. ఒకసారి అపోలోస్ అనే బలమైన ప్రసంగకుడు దేవుని వాక్యాన్ని పూర్తిగా అర్థం కాకుండా చెప్పుతున్నప్పుడు ఆమె అతనికి దేవుని మార్గాన్ని సరిగా ప్రేమతో బోధించింది. ఇది ఆమెకున్న శాస్త్ర జ్ఞానం మరియు బోధనా శక్తిని చూపుతుంది. ప్రిస్కిల్లా మరియు అక్విలా తమ ఇంటినే చర్చిగా ఉపయోగించేవారు. మొదటి క్రైస్తవ సంఘం అభివృద్ధికి వారు గొప్ప ఆధారం అయ్యారు. మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? స్త్రీ, పురుషుడు కలిసి దేవుని సేవ చేసేప్పుడు అది శక్తివంతమవుతుంది. జ్ఞానం ప్రేమతో కలిసినప్పుడు అది మరొకరిని ఎదిగిస్తుంది. మన ఇల్లు కూడా దేవుని పని కోసం వేదిక కావచ్చు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ సువార్త మరింత మందికి చేరుతుంది.